సినిమా స్టార్స్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా నేను ఇన్వైట్ చేస్తాను. వి హనుమంతరావు గారిని పిలిచారంట. హనుమంతరావు గారు వచ్చారు. సార్ మరి శివధనస్సు విరిగిపోయిందని చెప్పి అందరూ అంటున్నారు, దీని మీద మీ కామెంట్. హలో పరేషాన్ చేస్తారు మీరు. వాట్ హాస్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. జరిగింది జరిగిపోయింది దాని గురించి మాట్లాడి అలానే ఉన్నది. ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని గురించి డిస్కషన్ పెట్టుకుని చెప్తా. మాకెంత ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. అధిష్టానం నుంచి మేడం నుంచి కూడా ఫోన్ రాలేదు. ఆమె ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలి, అంతేగాని తుక్కుడ అయిందా, 2 తుక్కుడాలు అయిందా, 3 తుక్కుడాలు నిలువరా చెప్పాలి. వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. అందులో నేను చెప్పవలసినది ఏంటంటే ఒకటే మాట. అరే బ్రదర్, నేను ఒకటే మాట వెరీ క్లియర్ గా చెప్తున్నా. బొంగు మంచిది ఉందా లేకుంటే పుట్టిపోయిందా అని అనుకుంది. అరే ఎండకు పెట్టి వాళ్ళని కనిపించి పుట్టిపోయిన బొంగు ఇరిగిపోయిందని చెప్తే నేనేం చెప్తాను, మా ఇంట్లో కూడా చాలా బొంగులు పడుతుంది. ఏది ఇరిగిపోయిందని మేము టెస్ట్ చేస్తామా పోయి. కాబట్టి వెరీ క్లియర్ కట్ గా చెప్తున్నా, ఈ ఇష్యూ మీరు కేంద్ర ప్రభుత్వంకి తీసుకుపోండి. ప్రధానమంత్రి ఏం మాట్లాడితే గడిపోయినా. థ్యాంక్ యూ. చిరంజీవి గారు మధ్య ఎక్కడ మాట్లాడట్లేదు, ఎందుకంటే 150th సినిమాలు షూటింగ్ దాని ప్రిపరేషన్స్ దాంట్లో ఉన్నది. ఆయన కూడా మరి రాజ్యసభ సభ్యులు కాబట్టి ఆయన కూడా మాట్లాడవలసిందిగా ఇక్కడ లోకల్లో ప్రెస్ మీట్ పెట్టారు. కాబట్టి అసలు ఏదో వస్తువుని మనం దాచుకుని అది నెక్స్ట్ తరాలకి అందించాల్సిన బాధ్యత ఈ రోజున ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి నేను నక్కి ఒక్కడే చెప్తున్నాను. అదే ఈ రోజు ఇప్పుడే షూటింగ్ లో జరుగుతున్నప్పుడు శివధనస్సు విరిగిపోయింది తెలియగానే అమాంతం ఆయాసం పడలేక ఆవేశం కథలు తెలుసుకుని ఇక్కడ వచ్చేసారు. నేనైతే ఇలాగ ఏం చేస్తుండేవాడంటే ఆ విరిగిపోయిన భాగాన్ని మిగతా భాగాల్లో విలీనం చేసేవాడిని. విలీనంలో ఉన్నాడు అండ్ ఇంకా దాంట్లోనే ఉన్నాడని చెప్పి పాప విశ్లేషణ రైట్. సార్ ఈ సినిమా అక్కడ వేరే వాళ్ళు విలీనం చేసేటట్టు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళిపోవడానికి నీకు వచ్చాడు. నేను కూడా మరి జనశక్తి రిజిస్టర్ అయింది, మరి జనాలు వస్తున్నారు నేను మాట్లాడితే ఇంతకంతా ఒక స్టైల్ వచ్చినప్పుడు చాలా ఆలోచించాడు. అసలు ఏదైనా గట్టిగా ఉండాలని ఏం ఉండాలి, మనసు పుడుక విరిగిపోయినట్టు కదా. పుడుక విరిగిపోతే ఏం చేయాలి, ఎప్పుడు పరిస్థితి లేదా కరెక్ట్గా ఎప్పుడు లేదా బాబు ఏడా విరిగిపోయినట్టు నువ్వు ఎన్ని ముక్కలు ఒకసారి కౌంట్ చేయి. నాకు కావాలి అనుకున్నదాన్ని లాక్కున్నదాన్ని ఏదైనా కౌంట్ లెక్క చేసి చెప్పండి. ఎవరు చెప్పవాలి, ఎవరు చెప్పకపోతే ఎవరు లేకపోతే నేనే వెళ్ళి లెక్క పెట్టి దానికి ఏ ముందో కనుక్కుని వచ్చి చెప్తాను. అప్పుడు దగ్గర కూర్చొని అదే ఇది జరిగాక వెంకయ్యనాయుడు గారు వచ్చారు. చాలా స్పీడ్గా మాట్లాడతారు, స్పీడ్గా నడుస్తారు. 3 భాషలు ఎట్ టైంలో మాట్లాడతారు. ఒక భాష తెలిసింది. ఐ హావ్ కమ్ టు నో ఈ శివధనస్సు విరిగిపోయిందని చెప్పి ఇప్పుడే తెలిసింది. బహుత్ విచారం కి బాత్ హై. కాకపోతే వీఆర్ ఆల్ టేకింగ్ కంప్లీట్ ఇంట్రెస్ట్ హౌ టు ప్రిజర్వ్ ది ఓల్డ్ థింగ్స్. ప్రతి ఒక్కటి కూడా దాచిపెట్టి మన రాబోయే తరానికి ఏ విధంగా అందించాలన్న దాని మీద దృష్టి పెట్టింది భారత ప్రభుత్వం. ఈ రోజు తీసుకున్నటువంటి చర్యలన్నీ ఆ ప్రధానమంత్రి घर में बैठक में एक सिटिंग होगा. सिटिंग में भारत जाति యొక్క ఔన్నత్యాన్ని దాని యొక్క ప్రతి ఒక్క దాని మీద we are going to discuss it और डिस्कस करने के बाद प्रति ఒక్కరు పెద్ద శ్రద్ధ करने का जात के वो करके बताएंगे और उसके बाद मीटिंग के जाएंगे हो जाएंगे. इसकी मूल्य में परिसमाप्त कर रहा हूं मैं और स्पीच परिसमाप्त होने को తెలుగు హిందీ కూడా చేస్తారు. ఇలాగ టిమిక్ బండా దత్తాత్రేయ గారు వచ్చారు. ఆయన విశేషం ఏంటంటే ఆయన కేంద్ర మంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి. పై పదవికి వెళ్ళిపోయిన టచ్ కాదు ఆయన, కానీ మాటలు వచ్చేస్తాయి. ప్రభుత్వం ప్రతి దానికి మేము భయంకర వేరే
ముఖ్యం పెట్టించాం పుడుకుని సమాచారం సమాచారం అడగడం లేదు అంతే నన్ను చెప్పాలి అంటే కాంగ్రెస్ లేబర్ వేరే ఆఫీసర్ కూడా కాబట్టి మీరు ఎవరు వస్తున్నారని వాళ్ళు సమావేశం చేయండి. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు వచ్చారండి ఫైనల్గా. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ అవుతుంది, ఆయన కూడా వచ్చారు. కేసీఆర్ గారు ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఒక కార్టూనిస్ట్ బొమ్మ గీసి కింద కామెంట్ రాస్తాడు, చదువు నవ్వుకుంటాం. ఆ కార్టూన్ బొమ్మని మొక్కుని అన్నీ చూసి ప్రధానమంత్రి గారి బొమ్మ అందరి బొమ్మలు గీస్తారు కార్టూనిస్ట్, కింద కామెంట్ కూడా రాస్తారు. అది నెగిటివ్ కామెంట్ అయినా పాజిటివ్ కామెంట్ నవ్వుకుంటాం. అలాగే మా మిమిక్రీ ఆర్టిస్ట్స్ కూడా వాళ్ళ వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎబ్బెట్టుగా ఉండదు. ఆ పర్సన్ ఎదురుగా వచ్చి కూర్చున్నా కానీ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఆ రకంగా నేను నా ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాను. వాళ్ళ డిక్షన్ కూడా అలా ఉంటుంది, వాళ్ళ మాడ్యులేషన్ కానీ వాళ్ళ వాయిస్ ఇమిటేషన్ కానీ ఆ రేంజ్లోనే ఉంచుతాను. ఎక్కడ అపహాస్య పాలు చేసేటువంటి చెప్పను నేను అని ముందుగానే మీ అందరికీ ప్రామిస్ చేశాను. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ ప్రెస్ మీట్కి వచ్చారు. ఆయన ఏమిడే కూర్చో కూర్చోను ఎడికెళ్ళి పోపోయినా తందాన తానాన్ని తాళ తందాన అంటారు. చాలా అది ఎదిగింది ఏం చెప్పండి ఏం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మా దగ్గరనే పెట్టుకున్నాం. ముచ్చటే లేదు. ఏదో ఎదిగింది శివధరసి ఎదిగింది. కొంప ఎదిగి నీ వంటలు చెప్తే దానికి మూలకూడదు, శుద్ధి చూడదాం, దాచిపెట్టు. ఎవరిని కొట్టి పుస్తకాలు చదవలేము ఈ మనుషులే. రావుడిని కొట్టి ఎవరే రావుడు అయోధ్య నుంచి తిరుగుకుంటా ఇక్కడ భద్రాచలం రాలే. భద్రాచలం కాడ సీతాభవన్ పడసాలి లేదా ఉన్నదా ముచ్చట అనుకున్నా ఇయ్యదు. కాబట్టి తెలంగాణ ఇక్కడ రావుడు దిగి కాబట్టి రావుడు కూడా తెలంగాణ. శివధనస్సు కూడా క్రమంలో ఏదో బొమ్ముతో తయారు చేసే ఉంటుంది చెన్నబడి అడవిలో. ఆ రెండు బాగా ఎవరికి ఇచ్చే పరిస్థితే కాదు, ఇచ్చటే లేదు. 100% నేనే కృషికి వేసుకుని కూర్చుని దాన్ని బాగు చేసి ఇట్లా థ్యాంక్ యూ వెరీ మచ్. మిమిక్రీ విన్నందుకు, ఎంజాయ్ చేసినందుకు.